కాదు, ఇది మమతాని ఇంప్రెస్ చేయాలని నువ్వు లెక్కలేచి స్కెచ్ చేసి, ఇది మమతాని ఇంప్రెస్ చేయాలని నువ్వు లెక్కలేచి స్కెచ్ చేసి దండలు మార్చుకొని తీసుకొని పక్కన రూమ్ లాడ్జ్లోకి వెళ్ళిపోయి ఏ ముట్టాలి మమ్మడ తీసుకొని పక్కన రూమ్ లాడ్జ్లోకి వెళ్ళిపోయి ఏ ముట్టాలి మమ్మడ జెండాగా ముద్దులు పెట్టుకోకూడదా? జెండాగా ముద్దులు పెట్టుకోకూడదా? హలో హలో గుద్దమదోడా ఏ నీకు బైకర్ముండా పెద్ద చెప్పు తీసుకొని మెట్టి తీసుకొని 10 రేట్లు వాంచేస్తా. ఏదైనా కూడా మాట్లాడు, ఏదో ఫస్ట్ టైం అని చెప్పు, ఏదైనా మాట్లాడు, ఏదైనా చెప్పు. కొద్దమూతి కదా నీది, కొద్దుకో కొద్దమూతి కదా నీది. ఏ బైకర్లు ఏ ఎందుకు నువ్వు ఫ్రెండ్షిప్ లో కూడా అట్లా సీరియస్ అవుతావురా? సీరియస్ కాక మనకి ఏమవుతాయి? గొజ్జమ్మడదని అట్లా మాట్లాడదు నువ్వేమన్నా? ఏం మంచి మాటల ఫ్రెండ్షిప్? మరి మంచి మాట చెప్పి మాట్లాడేదాను కదా. మూతి తప్పే ఉందిరా. ఏం మూతుంది అబ్బా? మళ్ళా చెప్తూనే కార్డు ఇచ్చినారా? ఏంది నాకు ఏ కార్డులు? ఏ కార్డులు? ఏ మా మా ఆఫీస్ లో సన్మానం ఉంది కదా, ఆ సన్మానం కార్డు. చెబుతానే కూడా సన్మానం చేసేది నీ మేలేలే. ఎవరికి? నీకే సన్మానం? సన్మానం అప్పుడే చేయర్రా. మళ్ళా ఎందుకు? నాకు సన్మానం ఇచ్చేసే మంచిదేలే. నాకేంటి చేస్తారు? నాకేంటి కాడికి ఇస్తారు? నీకు సన్మానం ఎందుకు చేస్తారా చిల్లరేదకి? గొజ్జమంటదాన మరి అదే అంటాడాను. ఎందుకు సన్మానము మా సార్కి చేస్తున్నారా ఆఫీస్ లో. సారే డబ్బులు ఖర్చు పెట్టుకొని సన్మానం చేయించుకుంటున్నాడు రా. సార్ అంటే వేస్తారు? మా సారేరా. ఏంది అట్లా కనబడుతున్నాడు జనాలు? ఏమైనా మీకేమైనా పని పట్టలేదా? ఏమైనా స్కెచ్ అది? ఏమైనా మళ్ళీ కొత్తగా స్కెచ్చా? ఆయనకు సన్మానం ఏంది? ఆయన ఏం చేసినాడని, ఏం ఉద్ధరించాడని, ఏం పెట్టినాడని ఆయన ఏంటి సన్మానం? ఆయన పెడితే నా టోన్ పెట్టాలి ఏమన్నా గానా? అన్నాను సార్, మీరు బ్యాంక్ లో బంద్ చేయరు కదా, అసలు మీకు బ్యాంకు సంబంధం లేదు కదా, మీకెందుకు సన్మానం అని నేను గట్టిగా ప్రశ్నించారా. మరి మీ మమత ఏమన్నా? నేను సార్ నాకు 10,000 ఇచ్చిన వెంటనే అసలు మన సార్ కింద చేయకూడదు సన్మానం అని చెప్పి మాట తిప్పేసినాను రా. ఏ గొజ్జేదానా, ఎందుకే నువ్వు లోపల ఉండదానా పైసలు కమ్ముకొని పోతావు? ఏ బేవర్స్ ఉండదానా? లెక్కల కృతి పడింది అమ్మ. అటు తిరిగి ఇటు తిరిగి ఏం కొంబ పెట్టేస్తావు నువ్వు? అసలు ఏం చేయాలని ఉద్ధరిస్తావు నువ్వు? మాతో మాట్లాడుతున్నావు, నాతో ఏం బాగా ఇంప్రెస్ ఇస్తున్నావు, నాకే చెప్తున్నావు, మళ్ళీ లెక్క తప్పుతున్నావు, అతనికి ఏమో కలపాలను చూస్తున్నావు, మళ్ళీ నా దగ్గర లెక్క చూస్తున్నావు, మన మమ్మతాకి ఏం అట్లా చెప్తావు, ఓసారి ఇట్లా చెప్తావు. వదులుతానే ఉన్నాము. సార్ డబ్బులు సారే పెట్టుకుంటాడంట సన్మానంకి, ఇంకా మాకి డబ్బులు గిఫ్ట్లు ఇస్తాడంట, ఇంకా అంతకంటే ఏం కలరా. ఏ గొజ్జామంటదానా, డబ్బులు ఆయనే పెట్టుకున్నా, ఆయన ప్లాన్లు వేరే కార్డులు చూసినావా ఎంత బాగా కొట్టించినాడా? ఈ కార్డులేందుకు? ఎవడన్నా సన్మానం కార్డులేదు? ఏమన్నా పెళ్లి కార్డులా ఏమన్నా? దాంట్లో కార్డులో బ్యాంక్ లో సన్మానం నిమేష్ బెట్స్ మమత అని రాపించినాడు రా. ఇదేంది ఇది? అసలు ఆ పేరు రాపించేదేందా? ఎవరికా రాస్తుందా? అది రాపిస్తే గీపిస్తే నాకుండలా రాత, ఆయనకేంటుకుంటది అసలుకి? నిమేష్ బెట్స్ మమత అంటరా. అసలు ఇవన్నీ కనిపెట్టినది ఎవడు? సారి కూడా ఇంకోటి, ఆడ దండలు మార్చుకుంటారంట సన్మానంలో సారోను మమత బ్యాంక్ లో. చచ్చిపోయినావా? కాదు, నాకు హార్ట్ అటాక్ వస్తున్నట్టుంది. దండలు మార్చుకుంటారంట, రింగు పెట్టుకుంటారంట, అదేందో మంట పెట్టి దాని చుట్టూ 7 చుట్టూ తిరుగుతారంట. కాదేమన్నా
అదేమన్నా సన్మానం అంటారా, ఏదైనా పెళ్లి అంటారా? ఈ దండలు మార్చుకోవడం ఏంది, రింగులు పెట్టి అడుకోవడం ఏంది, కొమ్మ తీసి ఏట ఏం చేయాలనుకుంటున్నా అయిప? అసలు ఉండు తట్టుకో. ఏం ఏం సార్ ఇది ఏంది సన్మానం సార్ అని గట్టిగా ప్రశ్నించినారా? ఇటు ఉండదు కదా సార్ సన్మానం అని గట్టిగా ప్రశ్నించినారా? చాలా సీరియస్ అయిపోయినాను. మళ్ళా 7,000 ఇచ్చారా సైలెంట్ అయిపోతే? గొచ్చమ్మంట లెక్క పడే కొద్ది సైలెంట్ అయిపోతున్నాయి కదా. అదే లెక్క నన్ను అడిగి నేను ఇచ్చిన ఇప్పుడు నేను ఇస్తాను లేవు. ఇప్పుడు ఖచ్చితంగా అసలు ఉండదు చెప్తాను. ఎట్లా ఏంటి కలుపుతాడు, ఏంటి చేస్తాడు, ఏం చూస్తాను. సన్మానం అసలు దీని సన్మానం అంటే అది వేరు కదా, ఇదేంది నువ్వు మమత కలిసేది కదా అని అడిగినా. నేను గిఫ్ట్ ఇస్తా అన్నాడు రా. అప్పుడు వెంటనే నేను మీ ఇష్టం సార్, మీ సన్మానం మీరు ఎట్లయినా చేసుకోవచ్చు, అసలు ఎక్కువ మాట్లాడితే ఇట్లా చేసుకోవడమే కరెక్ట్ సార్ అని గట్టిగా ప్రశ్నించి అందరు నోర్లు మూపించినారా బ్యాంక్ లో. ఏ గొజ్జమ్మంట, ఏ లోపరముట, ఏ గారిదేనా నీ అబ్బా, నీ అబ్బకి నీ సిగ్గు మానము లజ్జ ఇవన్నీ ఏమైనా సస్తాండాయా? మీకు ఏమైనా పోతాండా, ఏమైనా వస్తాండాయా? ఎవరైనా కానీ పని చేస్తారా? ఎవరని లెక్క ఎట్లా పడేసి వచ్చి గిఫ్ట్లు ఇచ్చి ఎవరికి సట్టి ఎంతమంది మిండగలు మారిదానా గొజ్జమ్మండా? తప్పేం చేసినాను రా, ఎప్పుడు ఇది వాడతాను ఈ అబ్బా మళ్ళీ అట్లే కదా ఉండేది. అసలు ఆయన చెప్తాను పోయి. అసలు ఏంటి పెడతారు, సంబంధం లేదు. నేను చెప్తాను జడగొట్టేవరా నాయన, మాకు గిఫ్ట్ ఇస్తాడంట. పెట్టాల పట్ల బేవర్స్ ఉండదరా పెట్టు. మళ్ళీ మాట్లాడతా మళ్ళా నిన్ను మళ్ళీ నీ కథ పరిణామాలు మళ్ళీ నిన్ను మళ్ళీ చూస్తా. బాధపడదురా, కాళ్ళంటే నీకు నేను చేస్తారా సమ్మానము ఏదో చీప్ గా పెట్టు. ఏ అబ్బ పెట్టు కొంచెం. A few minutes later. ఇప్పుడు ఎవరు కోపం ఉంచాలని పెడతాడు? ఏంది ఏం చేయాలని చూస్తున్నావు? నన్ను ఏం చేస్తాను? నువ్వు ఏం చేయకర్లే, నువ్వు ఏది పెడతావు, ఏంటి పెడతావు? పెట్టలు పెట్టేది కాదు, ఫ్రిడ్జ్ లో బాలేని తీసి బయట పెడతాను. అది కూడా తప్పేనా? అది తప్పే కాదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తాను? బ్యాంకులే పోయి నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు, ఎట్లా పెట్టాలని చూస్తాను. బ్యాంకులే పోయి నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు, ఎట్లా పెట్టాలని చూస్తాను. ఏమి ఎవరు ఉద్ధరించాలని చేస్తున్నావు, ఎందుకు సంబంధం వస్తారు? నువ్వు చెప్పేదన్నా నువ్వు లోపల పోయేది కాదు, వీడు తెలుసుకుందాం ఆడి కాదు పోయేది. మళ్ళీ ఏం తెలుసుకోవాలా, ఏది మాట్లాడుతున్నావు సక్రమంగా మాట్లాడు. నువ్వు సక్రమం కాదు. ఏం చేస్తాను వాడివి, ఏం చేస్తాను వాడివి? ఏం చేస్తాను? ఆడ ముందు పోయి, ముందర పోయి బ్యాంకులోకి పోయి. బ్యాంకులోకి ఎందుకు పోతారు? డ్రా చేసే పోతారు లేదా డబ్బులు వేసే పోతారు. నువ్వు ఆ బ్యాంక్ కాదు అన్నాడు, మమతా బ్యాంకులే పోయి ఏంటి సన్మానం అంట. ఏం వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, సార్ మీకు సన్మానం చేస్తాము, మీరు మంచి కార్యక్రమాలు చేస్తారు, బ్యాంకు అంత బాగా జరుగుతుందన్నా, బ్యాంక్ చుట్టుపక్కల ప్రాంతాలు బాగున్నాయన్నా కూడా అది మీ దయ వల్లే సార్. మీకు నేను వద్దన్నా కూడా ఫోర్స్ చేసి మరి సన్మానం చేస్తా అంట. నువ్వు దానికి నిన్ను ఫోర్స్ చేస్తానంటే నువ్వు లెక్కలు కట్టింటావు, లెక్కలు ఇచ్చి. ఇప్పుడు ఏడ సన్మానాలు జరుగుతానా, ఏడని ఏమైనా జరుగుతానా, ఎవరిని పొగుడుతానా కూడా డబ్బులు ఇస్తారనే నువ్వు ఊరినే కాదు. ఇది మమతాని ఇంప్రెస్ చేయాలని నువ్వు లెక్కలేసి స్కెచ్ చేసి, ఇది మమతాని ఇంప్రెస్ చేయాలని నువ్వు లెక్కలేసి స్కెచ్ చేసి ఏం పెద్ద ఏం ఉత్తరించావు నువ్వు బ్యాంకుని సన్మానం చేస్తాను. నువ్వు సన్మానం నేను అడగే మళ్ళీ నువ్వు అడగా. బ్యాంక్ లో వాళ్ళు అడగాల, సన్మానం చేస్తాండే వాళ్ళు బ్యాంక్ లో వాళ్ళు అడగాల. నువ్వు ఎవరు కాదు, నువ్వు ఏం ఉత్తరిస్తావు? దాంట్లో పని చేసేవాడు ఏమన్నా దాంట్లో డబ్బులు క్యాషియర్ నువ్వేమన్నా? క్యాష్ చేసేవాడు నేనే కదా. క్యాష్ చేసాను, అకౌంట్ ఉంది కదా. నీకు అకౌంట్ పోగా ఏడ అకౌంట్ అది ఏడది నీకు? మమతా ఉంది అని చెప్పు. నువ్వు మమతాకి రింగులు పెట్టడం ఏంది? మమతాకి రింగులు పెట్టడం ఏంది? అది కొత్తగా వచ్చిన ట్రెండ్లే, సన్మానంలో రింగులు ఆ దండలు వేసుకునేది కదా. దండలు నువ్వు ఈ సన్మానం లేట్లేదు, పెళ్లి చూపులు లేట్టుంది నువ్వు చేస్తాను కదా. అసలు ఎన్ని దారులు అవుతావు? నేను రోజు పెరిగిపోతాను నువ్వు చేసేటివన్నీ. మమతాతోనే ఎందుకు దండలు వార్చుకుంటావు, మమతాతోనే ఎందుకు పెట్టుకుంటావు అని నువ్వు అట్లా అడగలేంగా. సంతోషము డౌట్ కదా, నేను అదే అడుగు ప్రశ్నిస్తాడేది. నువ్వు మమతానే ఏడు కడుతున్నావు, మమతానే ఏడు చేస్తాడు, వైష్ణవి చేసుకో. వాళ్ళు
వైష్ణవి చేసుకో. వాళ్ళు పక్కన వేరే- బ్యాంకులో వాళ్ళు సెలెక్ట్ చేసింది ఎట్లా సెలెక్ట్ చేసిందంటే బ్యాంక్ లో బెస్ట్ కస్టమర్ ఎవరు, బ్యాంక్ లో బెస్ట్ ఎంప్లాయర్ ఎవరు అని 2 కేటగిరీల కింద ఇద్దరిని సెలెక్ట్ చేసినారు ఫోర్స్ గా. అది నేను 20,000 లెక్కిస్తే గానీ సెలెక్ట్ చేయలే, ఎవరు సెలెక్ట్ చేయలేదు. అది నువ్వు లెక్కించిన కాబట్టి నేను సెలెక్ట్ చేసినారు అంతే. అసలు దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. మధ్యలో నీకు దూరే సంబంధం లేదు. ఇది బ్యాంకు సంబంధించిన రూల్స్, బ్యాంకు సంబంధించిన ఫార్మేట్. ఫార్మెట్లా బొమ్మల ఫార్మెటా? నీ మా మేనత్త కూతురు ఏమంటే లేకపోతే మేనత్త కూతురికి నాకుంటూ ఏమై నాకుంటుంది కానీ నీకేం చేస్తారు? ఇది సన్మానానికి సంబంధికులకి సంబంధం లేదు, సంబంధికులకి సంబంధం లేదు. సంబంధికులకి కాదు, నీ సన్మానం అనేది ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితో చేస్తారు. నువ్వు చెప్పేది నువ్వు వ్యక్తిత్వంతో ఏడాది పోయి ఏ దాంట్లో చేసుకో, ఏదైనా పెట్టుకో. ఆడ ఇంటర్ లెక్కించినా చేయరు, ఈడైతే మన బ్యాంకులో లెక్కిస్తే జరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఎందుకంటే మమత ఉంది కాబట్టి కదా నువ్వు బజార్ కూడా సన్మానం జరుగుతానంటే నువ్వు కూడా స్థాయికి ఎట్లేదు కదా నీవు ఆలోచించు. అంతేగా పక్కన వాళ్ళకి సన్మానం చేస్తానని బాధపడద్దు. నువ్వు చేసేది ఎట్లా పోతావు నువ్వు? ఏమి ఎట్లా పోదు నీకు? నువ్వు ఇట్లా బయట రా, సిగ్గు లేక కాదు నువ్వు. అసలు నువ్వు లెక్కలు పెట్టి చేయడం ఏంది, నువ్వు లెక్కలు పెట్టి చేయించుకోవడం ఏంది, అప్పుడు దండలు మార్చేది నువ్వు చేసేది. లెక్కలు పెట్టి ఎవరైనా చేయించుకుంటారు. లెక్కలు ఏంటి చేస్తారు? ఏదైనా మంచి ఇప్పుడు బ్యాంక్ లో వాళ్ళకి సన్మానం చేయాలని పెద్ద లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నువ్వే పెట్టినావు, నువ్వే సన్మానాలు నువ్వే పోటీచుకొని, నువ్వే గ్రేడ్ తెప్పించుకొని, నువ్వే హైట్ తెప్పించుకుంటే ఎట్లా? ఎట్లా అంటే అట్లే ఎక్కడి నుంచి కాదు, స్వతంత్రంగా రావాలి. స్వతంత్రంగా అంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది అది? నువ్వు సంపాదించుకోవాలి పేరు. ఎన్ని సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి? 77 రోజులు. 77 రోజులు. 77 రోజులు. 77 కాదు, 76 వారాలా లేకపోతే ఏదో ఖచ్చితంగా చెప్పు. 77 సంవత్సరాలు ఇప్పటికి స్వాతంత్రం వచ్చి. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ అని అది చెప్తాను. నువ్వు ఏమని? స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు. నువ్వు చెప్పరా ఎప్పుడు చెప్పినావు? మళ్ళా నువ్వు అన్నీ మధ్య పని చేస్తాను. ఓకేలే, నువ్వు ఓకే కదా, నువ్వు వస్తావా సన్మానానికి? నువ్వు వచ్చి మూలను కూర్చొని స్వీట్ తిను, మంచి గ్రాండ్ గా జరుగుతుంది. ఉంగరాలు మార్చి అర్థమైన దండలు మార్చుకొని తీసుకొని పక్కన రూమ్ లాడ్జ్లోకి వెళ్ళిపోయి నువ్వు చేస్తావు సన్మానం చేస్తావా, పెళ్లి చేసుకుంటున్నావా? ఉంగరాలకి ఇంటికి వస్తాయి ఈ మధ్యలో పళ్ళ ఉంగరాలు మార్చుకోవడము, దండలు వేసుకోవడము, ఎత్తుకొని ఆడ పక్కన లాడ్జ్లోకి వెళ్ళిపోవడము. ఏంటి ఏం చేద్దాం నా బాబుని? ఆయన వీడు తప్పుగా అనుకుంటాడు. ఎత్తుకొని పోవడము అంటే ఆ బాబుని ఎత్తుకొని పోవడం కాదు, కేకు స్వీట్స్ ఎత్తుకొని పోయి పక్కన ఉండే లాడ్జ్లో కూడా పంచడము. అది లాడ్జ్ అనుకుంటాడు పక్కన. ఇప్పుడు అంతా ఇప్పుడు బ్యాంక్ వచ్చినాక మన బ్రాంచ్ వచ్చినాక చుట్టుపక్కల లాడ్జ్లో 8 కొత్త లాడ్జ్లు వచ్చినాయి. అంత చిల్ల లోపల ముండని పెడితే లాడ్జీలు రాక ఏమన్నా ఎయిర్పోర్ట్ వస్తుందా? లాడ్జీలు రాక ఏమన్నా ఎయిర్పోర్ట్ వస్తుందా? కొట్ల బొమ్మడ బజార్ దాంట్లో పెట్టి నువ్వు బజార్ దాంట్లో అసలు సంబంధం లేకుండా అంత మంచి బాబుని ఒక గలీజ్ బాబు పెడితే ఎట్లా నువ్వు? అసలు నీకు చెప్పేది ఆ బాబుతో ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదైనా సన్మానానికి ఆ బాబుని సంబంధం లేదైనా సన్మానానికి ఆ బాబుని ఎన్నుకున్నారు. ఏది అనుకున్నారు? ఎట్లా జరుగుతుంది? పెట్రోల్ పోసి అంటించేస్తా నిన్నే. ఇప్పుడు జోర్ బ్యాంకులో పోయి చెప్తా ఎట్లా పోతావు నేను కూడా చూస్తా. ఏమి కోర్టులో కేసు వేసి ఫైల్ చేసి నీ మీద ఏదో సన్మానం చేసుకుందానికి ఏం కేసులు లేవు, సన్మానం చేసుకుందానికి ఏం కేసులు లేవే. ఏడు లేవే, నువ్వే పెడతావులే. నా డబ్బులతో నేను చేయించుకుంటా, నా డబ్బుతో ఎంత డబ్బు వాళ్ళని వాళ్ళు పిలిచాలో వాళ్ళని వాళ్ళు చేపియాలా ఏదో అంటే అది కూడా ఎట్లా నీకు ఒకరికే చేయాలా? నువ్వు ఖర్చు పెట్టించుకొని అంటే జంటగా చేయకూడదా? జంటగా ఉంగరాలు మార్చుకోకూడదా? జంటగా ముద్దులు పెట్టుకోకూడదా? జంటగా ముద్దులు పెట్టుకోకూడదా? ఏమి ఫోటోస్ కి ఫోజులు రా ముద్దు పెట్టుకున్నట్టు ఫోటోలకి ఎట్లా ఏటికి ముద్దులా
సన్మానంలో- మధ్య ముద్ర ఎట్లా వస్తాయి? ఏ సన్మానంలో ముద్దులు బజారు ఉండవా? పోరా? ఆ సన్మానంలో ముద్దులు ఉండవా? ఏ మళ్ళీ చిల్లర చేయదా బజారు మా సన్మానం అట్లే ఉంటాయి. లాడ్జ్ వేసినట్టు చేస్తాడు మళ్ళీ ఇచ్చి నీకు ఎవడు సన్మానం చేయలేదు, నువ్వు సన్మానంకి ఎప్పుడు పోలేదు. పోలేదు నాకు చాలా కొల్ల జరిగినాయి నీకన్నా జరిగినాయి? ఏం మళ్ళీ సన్మానాలు మళ్ళీ ఎందుకు బాధపడతావు? నీ కొల జరిగింటే కొల్ల నాకు జరగలేదు కాబట్టి నేను డబ్బులు ఇచ్చి చేయించుకుంటాను. నీకు జరగదంటే అట్లా నీ జరిగినట్టుగా దీని జడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. ఎవరు? చాలా పగడబందీగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఖర్చు చేస్తాను. కాదు, 10 కోట్లని పెట్టుకో ఇది మాత్రం జరగదు ఊరికే వేస్ట్ లెక్క. 10 కోట్లని పెట్టుకో ఇది మాత్రం జరగదు ఊరికే వేస్ట్ లెక్క. ఎందుకు? దండగా ఊరినే నువ్వు ఎందుకు అని కాదు. గెస్ట్ గా పక్కన లార్జ్ ఓనర్ కూడా వస్తాడు. ఆ నా కొడు ఎవడు అని ఎవడే అది కస్టమర్స్ ని అంత బాగా చూసుకో. నీకు తెలియదు పురా. అసలు వద్దన్న నువ్వు చూడు విషయాల్లో దూరద్దు నువ్వు, దయచేసి చెప్తాను. నువ్వు చాలా కమిటెడ్ దెబ్బలు తింటావు ఖచ్చితంగా నువ్వు. ఇది బ్యాంకు సంబంధించింది. నువ్వు ఎట్లా చేస్తావో నువ్వు ఎట్లా జరుపుకుంటావు నేను చూస్తా. ఎట్లా అవుతుంది నేను కూడా చూస్తా. నేను చూస్తా ఎట్లా అవుతుంది నేను కూడా చూస్తా. మళ్ళీ తగలబడే ఛాలెంజ్ తడి చూసినావు. నువ్వు తగలబడి